లోకానాం దిశతే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తి. ఈరోజు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పౌర్ణమి అంటే శ్రీ విద్యా ఉపాసనలో అమ్మవారి శ్రీ విద్యా తంత్రాన్ని ఇచ్చిన దక్షిణామూర్తి రూపంలో శివుడు మన భూమిపై శ్రీ విద్యా ఉపాసనని ప్రచారం చేయడం జరిగింది. అమ్మవారు శివుడు ఇద్దరు వేరు కాదు. శివశక్తైక్య రూపిణి లలితాంబికాయే నమో నమః. లలితాంబిక అంటే స్వరూపం. శివశక్తుల కలయిక సమన్వయమే సమయాచారం అని చెప్పి శ్రీ విద్యా ఉపాసనలో ఉంది, శ్రీ విద్యా తంత్రంలో ఉంది. ఈరోజు మరి అమ్మవారే గురువుగా భావించి ఉపాసన చేస్తారు సాధకులందరూ. గురుమూర్తి గుణయహి గోమాత గుహ జన్మ భూము అని లలితా సహస్రనామంలో వసిన్యాన్ని వాగ్దేవతలు తెలియచేయడం జరిగింది. అంటే ఆ తల్లే జగన్నాథే గురువు, లలితా పరమేశ్వరే గురువు. అమ్మ వేరు అయ్యవారు వేరు, అమ్మ వేరు వేరు కాదు. అర్ధనారీశ్వర తత్వము అద్వైత తత్వము వారిద్దరిది అదే సంయాసం. మరి పౌర్ణమి అనేది అమ్మవారి యొక్క ఉపాసనలో ఒక అద్భుతమైన రోజు. రాకా చంద్ర సమాన కాంతి వదనా రాకాభిరాజస్తుతా మూకానామపి కుర్వతి సురధుని వాగ్వైభవం శ్రీ కాంచీనగరీ విహారరసికా శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణీ రాజతే. ఈశ్వరుని యొక్క సకల పుణ్యాల రాశి అమ్మవారట. అది భూత పంచశతిలో కానీ సౌందర్యలహరిలో కానీ లలితా సహస్రనామాల్లో కానీ అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కూడా గురు స్వరూపంగా భావించి సాధకులు అద్భుతంగా ఉపాసన చేస్తారు. మరి ఎప్పుడు కూడా మన పండగ రాధాకృష్ణ గారు చక్కగా అందరినీ కవులని పండితులని ఆ సాధకులందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం, ఈరోజు నాకు ఈ విధంగా గురు పౌర్ణమి రోజు సత్కరించడం అనేది అమ్మవారి దయగా నేను భావిస్తున్నాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.